వార్ మిషన్ 1 hour 50 minutes రన్ టైంతో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ హాలీవుడ్ తెలుగు డబ్బుడ్ మూవీ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. మూవీ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ లో ఉందండి. ఇది ఒక సైన్స్ ఫిక్షన్, అలాగే యాక్షన్, అలాగే ఒక ఆర్మీ మూవీగా చెప్పొచ్చు. సినిమాలో యాక్షన్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి. ఈ సినిమా ఒక ఏలియన్ మూవీగా చెప్పొచ్చు. సైన్స్ ఫిక్షన్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి. ఎవరికైతే మంచి సైన్స్ ఫిక్షన్ మూవీ నచ్చుతుందో వాళ్ళ సినిమా ఖచ్చితంగా ఇష్టపడతారు. అలాగే హీరో ఏలియన్స్ ని ఎదుర్కొనే ఈ సన్నివేశాలు చాలా బాగుంటాయి. అలాగే ఏలియన్స్ భూమి మీదకి ఎలాగ వచ్చాయి, భూమి మీద రావడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ బాగా చూపించడం జరుగుతుంది. ఈ సినిమా బేసిక్ లైన్ వచ్చేసరికి హీరో అలాగే తన తమ్ముడు అలాగే తన టీమ్ తో ఆఫ్ఘనిస్తాన్ లో తను ఒక ఆర్మీ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆ టైంలో జరిగిన ఒక టెర్రర్ అటాక్ కారణంగా హీరో తన తమ్ముడిని కోల్పోవడం జరుగుతుంది. తన తమ్ముడికి వచ్చేసరికి యుఎస్ ఆర్మీలో ఒక వారియర్ అవ్వాలని కోరుకుంటాడు. తన కళని తన అన్నయ్య నెరవేర్చడానికి వెళ్ళినప్పుడు అలా వెళ్ళిన తర్వాత దాంట్లో సెలెక్ట్ కూడా అవ్వడం జరుగుతుంది. చివరి ట్రైనింగ్ లో భాగంగా ఒక అడవికి పంపిస్తారు. ఆ అడవికి వెళ్ళిన తర్వాత ఆ హీరోకి ఏం జరిగింది, వాళ్ళ టీంలో వాళ్ళు బతికారా చనిపోయారా అనేది మూవీలో చూపించడం జరుగుతుంది. ఓవరాల్ గా మాత్రం మూవీ అంటే చాలా బాగుందండి. ఒక మంచి సైన్స్ ఫిక్షన్ మూవీ అలాగే ఒక మంచి ఏలియన్ మూవీ చూద్దాం అనుకుంటే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా వర్త్ టు వాచ్ అని చెప్పొచ్చు. యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే లీడ్ రోల్ చేశారో యాక్టర్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అండి. డైరెక్షన్ వచ్చేసరికి చాలా బాగా హ్యాండిల్ చేయడం జరిగింది. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన హాలీవుడ్ మూవీస్ లో ఇది ఒక నెంబర్ 1 హాలీవుడ్ మూవీస్ అని చెప్పొచ్చు. యాక్షన్ పరంగా చూసుకున్నట్లయితే యాక్షన్ వచ్చేసరికి చాలా బాగుందండి. అలాగే మ్యూజిక్ పరంగా చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి చాలా బాగుంది. గ్రాఫిక్స్ వచ్చేసరికి బాగా డిజైన్ చేయడం జరిగిందండి. ఓవరాల్ గా మాత్రం ఇది ఒక మంచి యాక్షన్ ప్యాక్డ్ ఏలియన్ మూవీ అలాగే సైన్స్ ఫిక్షన్ మూవీగా చెప్పొచ్చు. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చండి. ఎటువంటి అభ్యంతరమైన కంటెంట్ అయితే ఉండదు. ఓవరాల్ గా మాత్రం ఎవరైతే ఒక మంచి ఏలియన్ మూవీ అలాగే మంచి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ చూద్దాం అనుకుంటే మాత్రం ఈ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాచ్ చేయండి. ఫైనల్ గా రేటింగ్ అండి, ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4.5. ఈ ఏలియన్స్ అనేది భూమి మీదకి ఎలాగొచ్చాయి, అలాగే ఈ ఏలియన్స్ ని ఎదుర్కోవాలంటే ఎలాంటి టెక్నాలజీస్ ని వాడాలి, ఎలా ఎదుర్కొన్నట్లయితే ఏలియన్స్ ని చంపొచ్చు అనే విషయాల్ని చాలా బాగా చూపించడం జరిగింది. సినిమా స్టార్టింగ్ నుంచి అన్ని వరకు చాలా బాగా తీసుకెళ్లారండి. ఈ సినిమాలు ఎక్కడ కూడా డివియేట్ అయ్యేలాగా మిస్లీడ్ చేసేలాగా ఎక్కడ ఉండదండి. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి అన్ని వరకు నెక్స్ట్ లెవెల్ యాక్షన్ అండి. అలాగే ఏలియన్ తో చేసే యాక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. ఓవరాల్ గా మాత్రం మంచి మూవీ చూసామన్న ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.